హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ఊరిలో రామయ్య, కిట్టయ్య అనే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండేవారు. రామయ్య ఎంతో మర్యాదస్తుడు, కిట్టయ్య దురుసుగా ఉండేవాడు. ఎప్పుడు ఎవరొకరితో గొడవ పడుతూనే ఉండేవాడు. ఊరిలో వాళ్ళందరూ రామయ్య మంచితనాన్ని మెచ్చుకునేవాళ్ళు. కిట్టయ్యను మాత్రం పొరపాటున కూడా ఎవరు మెచ్చుకునేవాళ్ళు కాదు. దాంతో రామయ్య అంటే కిట్టయ్యకు ఎంతో అసూయగా ఉండేది. ఎలాగైనా అతడితో పోట్లాడుట పెట్టుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి కాస్త బురద తీసుకుని రామయ్య ఇంటి గోడ మీదకు విసిరాడు కిట్టయ్య. ఉదయం లేవగానే గోడ మీద బురదను చూసి రామయ్య ఎవరిని నిందించకుండా గోడను నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటున్నాడు. అతడిలో బాధ, కోపం లాంటివే కనిపించకపోవడంతో కాస్త దిగులు పడ్డాడు కిట్టయ్య. మర్నాడు కూడా అలాగే చేశాడు. అప్పుడు కూడా రామయ్య ఏమీ మాట్లాడకుండా గోడను శుభ్రం చేసుకుంటున్నాడు. అలా వారం రోజులు గడిచిన తరువాత ఒకరోజు రామయ్య ఇంటికి వెళ్ళి, నేను రోజే నీ గోడ మీద బురద వేస్తున్నాను, నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు, బురదను నేనే చల్లుతున్నానన్న విషయం నువ్వు ఊహించలేదా? అయినా నన్ను పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు, కనీసం పరోక్షంగా అయినా తిట్టడానికి ప్రయత్నించడం లేదేంటి అని అడిగాడు కిట్టయ్య. దానికి రామయ్య చిన్నగా నవ్వుతూ, నువ్వు నా గోడ మీద బురద చల్లి నన్ను కష్టపెడుతూ సంతోషపెడుతున్నావు, కానీ నా గోడ మీద బురద చల్లే ముందు నీ చేతులు బురదను తాకుతున్నాయే, సంగతి గ్రహించలేకపోయావా? నా గోడ కంటే ముందు నీ చేతులు అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఇతరులకు మనం చెడు చేయాలనుకుంటే అది ముందుగా మనకే తగులుతుంది, తెలుసుకో అని ఎంతో మర్యాదగా చెప్పాడు రామయ్య. ఆ మాటలతో కిట్టయ్యకు కనువిప్పి కలిగింది. అప్పటి నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరితోని గొడవలు పడకుండా అందరితో మర్యాదగా మెలగసాగాడు కిట్టయ్య. అతడిలో వచ్చిన మార్పుని చూసి